నిన్న రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ని అందరినీ కూర్చోబెట్టి సమావేశపరిచి ఇక మేము జనాల్లో పోయేటట్లేము, జనాల్లో పోతే ప్రజలు కొట్టేటట్టే ఉన్నారు కాబట్టి మేము వెల్లుడు కన్నా మీరే వెళ్ళండి, గ్రామ సభలు పెట్టండి అనుకుని రేవంత్ రెడ్డి గారు నిన్న కలెక్టర్లకి దిశానిర్దేశం చేశాడు. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడతారు కదా, లాగుల్లో తొండలు జరుగుతాం, మీ చెడ్డీ కూడా తీస్తాం, బిడ్డ ఒక్కొక్కరిని కాళేశ్వరం మీద ఉరిదీస్తాం అనుకుని మాట్లాడదు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను నల్లవల్ల పులిని అడవి జంగబిల్లిని అనుకుని మాట్లాడుతూ ఉంటాడు కదా. అయితే నేనేమంటున్నా అంటే మరి అంత పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చినప్పటికీ ఈ రోజులు ప్రజలే వీళ్ళ లాగులో తొండలు జొర్రించి కొట్టేటట్టున్నారు. అందుకనే మీ గ్రామాల్లో వెళ్ళలేము. అంత భయం దేనికి? భయం దేనికంటున్నాం? ఇది ప్రజాపాలన కదా, ఇందిరమ్మ రాజ్యం కదా, ఫ్రీ బస్సు పాలన మీది. మరి మీరు బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళాలి, తిరగాలి, అది మేము చూడాలి అనేది ఒక కాంక్ష. ఆ కాంక్ష అయితే రేవంత్ రెడ్డి గారు నేను వెళ్ళను, నన్ను పోతే కొడతారు, నేను ఊరికే పోనీగా, ఆడ ఏం లేదు, నేను ఒకటి కాదు రెండు కాదు నోటికి వచ్చిందల్లా ఆగిన, ఇక ఆడికి పోతే ప్రజలు దేంతో పడితే దాంతో అందుకొని కొట్టినా కొడతారు, మీకు దండం పెడతా, దయచేసి నా మాట ఇనుర్రి, మిమ్మల్ని హై ప్రమోషన్ ప్రమోట్ చేస్తా, దయచేసి కలెక్టర్ గారు మీరు ఊర్లలో గ్రామ సభలు నిర్వహించడానికి రేవంత్ రెడ్డి బతిమలాడుకున్నాడట. ఒకసారి వచ్చేట్టు ఒకసారి చూద్దాం. ప్రజల్లోకి వెళ్ళలేం, 99 డేస్ ప్రణాళికపై చేతులెత్తేసిన ఎమ్మెల్యేలు, సంక్షేమ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 99 రోజుల పాటు కార్యక్రమాలకు కార్యాచరణ, అధికారులతో కలిసి పాల్గొనాలని ఎమ్మెల్యేలకు ఆదేశం. తాము వెళ్ళలేమంటూ శాసనసభ్యులు నిస్సహాయుత. ప్రజల్లోకి వెళ్తే నిలదీతలు ప్రశ్నలు తప్పవని నేరుగా ముఖ్యమంత్రి ముఖం మీదే చెప్తున్న ఎమ్మెల్యేలు. రైతు భరోసా పింఛన్లు పెంపు, యూరియా కొరతపై నిలదీసిన ఏం సమాధానం చెప్పారంటూ ప్రశ్నలు. దీంతో అధికారులతోనే నిర్వహించేందుకు నిర్ణయం. ఎంత గోసపడ్డది మిత్రులారా, ఎంత గోస అంటే ఎమ్మెల్యేలు ఏం చెప్పారట, మేం ప్రజల్లోకి వెళ్ళాం, వాళ్ళు ఎక్కడికో పాకిస్తాన్కో లేకుంటే ఆఫ్ఘనిస్తాన్కో ఇప్పుడు జరిగే ఇరాన్కో లేకుంటే ఇజ్రాయిల్కో అమెరికాకో వెళ్ళమని చెప్పలేదు. ఓన్లీ మీ నియోజకవర్గాల్లోకి వెళ్ళి మీరు మీ ప్రజల్ని మన యొక్క కాన్సెప్ట్ని, మన యొక్క ఏ విధంగా మనం ఇండ్లు కూలుస్తాం, మనం ఏ విధంగా భూ కబ్జాలు చేస్తాం, మన అన్నదమ్ములు ఎట్లా భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు, మన ప్రభుత్వం ఎట్లా ప్రజలు పీక్కొని తింటుందో ప్రజల్లోకి తీసుకెళ్ళనంటే ఆయన నియోజకవర్గం ఏమని చెప్పారంటే తెలుసా, వామో మేమైతే వెళ్ళలేము, గల్లబట్టుడు ఒకటే తక్కువ, గల్లబట్టి గుంజు కొట్టుడు ఒకటే తక్కువ, మిగతాది అన్ని చేసిర్రు, అన్నంటే అన్ని చేసిర్రు. ఊర్లోకి రాగానే పెండ పట్టుకొని నిలబడు, మహిళలు అయితే మీద కూరుకొచ్చుడు, ఆడ నిలబడలేక కారులు దాక్కున్నాం తప్ప మా మొహాలు గూబున బలిగిపోయేటిది. దయచేసి మమ్మల్ని వెళ్ళమని చెప్పొద్దు ముఖ్యమంత్రి గారు, మేము వెళ్ళమంటూ ముఖం మీద తెగేసి చెప్పిర్రట. ఏ మొహం పెట్టుకుని పోతారు? మరి ఏ మొహం పెట్టుకుని పోతారు? రైతు భరోసా ఇచ్చిర్రని మీరు ఊర్లలోకి పోతారా? పింఛన్లు ఇచ్చిర్రని మీరు ఊర్లోకి పోతారా? యూరియా కొరతలు లేకుండా చేసిర్రని మీరు ఊర్లోకి పోతారా అని ఏ విధంగా పోతారు మీరు చెప్పండి? రోడ్డు డెవలప్మెంట్ లేదు, ఈరోజు విద్యా డెవలప్మెంట్ లేదు, వైద్యం డెవలప్మెంట్ లేదు, ఈరోజు స్కీముల అమలు లేదు, ఏది లేకున్నా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ప్రజల్లోకి పోండి, అన్నా హజారే అన్నట్టుగా ప్రజల్లోకి పోండి మీరు అనుకుంటూ పోగానే మేము వెళ్ళాం సార్, ఈ కాంగ్రెస్ పాలన మీ చేతగాని తనం వల్లనే ఈరోజు మేము రాబోయే రోజుల్లో గెలుస్తామో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఏ ముఖాన మేము కాంగ్రెస్ పార్టీలో చేరేమో కానీ మా బ్రతుకు మా రాజకీయం సర్వనాశనం అయిపోతా ఉంది, అది మీ వల్లే రేవంత్ రెడ్డి గారు అనుకుంటూ ఈరోజు ప్రజలు మర్యాదగా వారికి చెబితే ఈ ఎమ్మెల్యేలందరూ కలిసి రేవంత్ రెడ్డి గారికి చెప్పారట. అలా చెప్పడంతో అబ్బా ఇది చేజారిపోయేటట్టే ఉంది. కానీ ఇక కలెక్టర్ గారు అధికారులు అందరూ రెడీగా ఉన్నారా, ఇక పోండ్రి ఊర్లలో దూరండ్రి, అందరూ మొత్తం ప్రజల గురించి ప్రజాస్వామ్యం గురించి గొప్పగా చెప్పుర్రు అనుకుంటూ రేవంత్ రెడ్డి నిన్న కలెక్టర్ సమావేశంలో చెప్పినట. కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ రేవంత్ రెడ్డి నిన్న. ఎంత నల్లమల్ల పులైనా, ఎంత అడవి జంగబిల్ల అయినా, లేకుంటే గుంటె నక్క అయినా ప్రజల ముందుకు వచ్చేసరికి ఓంగాల్సిందే. రేవంత్ రెడ్డి వస్తే బాగుండు. 6 నుంచి గ్రామ సభలు. అబ్బా ఇక గ్రామ సభలు అంటే చిరపడి జాతరనే. ఇక ఎమదిట్లు తిడతాడు అధికారులను, ఎమ్మెల్యేను కుక్క తిట్లు తిడతారు. ఇక పోయినసారి చెప్పులు వేసారు కూర్చున్న ఎమ్మెల్యేల మీద, ఈసారి ఏం పడతాయి. అందుకనే ఎమ్మెల్యేలు మేము ఆ గ్రామ సభలు వద్దు, వాకి ఏ వద్దు, మేము గెలవకపోయినా పర్వాలేదు కానీ ఇంట్లోనే ఉంటాం అనుకుంటూ వాళ్ళు తెగేసి చెప్పేసారు. 6 నుంచి గ్రామ సభలు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల పాటు యాక్షన్ ప్లాన్, జిల్లా కలెక్టర్కు రేవంత్ ఆదేశాలు. ఇక చూశారు కదా, ఎమ్మెల్యేలు మేము పోమని చెప్పేసరికి కలెక్టర్లకు అధికారులకు దిశానిర్దేశం చేయడం కూడా జరిగిందట. ఏం హాలత్ అయిపోయింది రేవంత్ రెడ్డి, రోడ్డు మీద ధడక్ అని పోయకుండా నువ్వు ఈరోజు రోడ్డు మీద కంకర రాగలేక ఖడక్ కనిపిస్తూ ఉంటే నాకు మాట చదువుతా నవ్వు అనిపిస్తూ ఉంది, నిజంగా నవ్వు అనిపిస్తూ ఉంది.
నిన్న ఒక బ్రదర్ పెట్టిండు ఏమని, ఒక బ్రదర్ మాట్లాడుతుండే, నువ్వు ప్రతి వీడియో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ చేస్తున్నావు అంటున్నాడు. ఎస్, నేను బరాబర్ రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకుంటూనే మాట్లాడుతున్నా. ఎందుకో తెలుసా, ఈరోజు నా తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. నా తెలంగాణ ప్రజలకు ఈరోజు రేవంత్ రెడ్డి ఇస్తా అన్న ప్రతిదీ ఈరోజు ఇవ్వకుండా చేస్తా ఉన్నాడు. ఈరోజు ప్రజలు యాదు మర్చిపోయి తప్పు చేసి ఈరోజు ఓట్లేసిన పాపానికి ఈరోజు ఆ రాక్షస పాలన చూడలేక ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్న బాధల పైన నేను బాధ్యతగా టార్గెట్ చేస్తా. ప్రజల కోసం కొట్లాడుతున్న నా మీద 7 కేసులు పెట్టి, మా బ్రదర్ మీద 7 కేసులు పెట్టి, మా ఆఫీసులు సీజ్ చేసి, మా ప్రాపర్టీని మొత్తం సీజ్ చేస్తే మండక ఏం సంతోషంగా ఉంటామా? రగిలే గొంతుకు కదా తెలంగాణ అంటే, తెలంగాణ బిడ్డలు అంటే అదే కదా వ్యవహారం అంటే, అదేనా కాదా? మరి ఆర్జిటివ్ అంటే ఏందో రేవంత్ రెడ్డికి బరాబర్ తెలుసు. ఈ స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి స్టిల్ ఇప్పటిదాకా గంట మోగిస్తూనే ఉంటుంది సోషల్ మీడియాలో. ఆ తీరుగా ఉంటుంది ఆర్జిటివి తోటి. అందుకనే బరాబర్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడతాం బాధ్యతగా. అందులో రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా బ్రతిమాడుకుంటా ఉంటే మస్తు మజా అనిపిస్తుంది నాకైతే. మజా అంటే మామూలు మజా కాదు. అయితే రాష్ట్ర ప్రజలు ఒక్కసారి రేవంత్ రెడ్డి ఊర్లకు రావాలబ్బా, సన్మానం చేసి చచ్చిపోవాలనిపిస్తుందని ఎందరో మంది రేవంత్ రెడ్డి కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయినా రేవంత్ రెడ్డి రావట్లేదు. నేను వెళ్తే నా మీద చెప్పుల దెబ్బలు పడవచ్చు, నాగలతో కొట్టచ్చు, దేనితోటైనా కొట్టచ్చు, పిడకలతో కూడా కొట్టచ్చు అని రేవంత్ రెడ్డి కంప్లీట్గా ముందే ఫిక్స్ అయ్యాడు. ఈ ఎమ్మెల్యేల పరిస్థితులు అంటారా, వాళ్ళ నియోజకవర్గం వాళ్ళే వాంబో మేమైతే పోలేం, మా వల్ల కాదు, మేము అసలే పోలేం అనుకుంటూ వాళ్ళు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒక మీద చెప్తా ఉన్నారు. దీన్ని మించిన గొప్ప ఆనందం ఏడైనా ఉంటుంది ఇక.